హాయ్ అండి, మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కోడిగుడ్డు టమాటా మునక్కాయ కర్రీ ఎలా వండుకుందాం గ్రేవీతో చూద్దాము. గిన్నె పెట్టి పొయ్యి వెలిగించి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక 2 ఎండుమిరపకాయలు గిల్లేసుకోవాలి. స్థిరమాది గింజలు, పసుపు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు నూనెలో ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేదాకా. ఎందుకంటే కొంచెం నూనెలో ఫ్రై అయితే టేస్ట్ కూడా బాగుంటుంది మునక్కాయ. కరివేపాకు, కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకున్నా కదా, 1 స్పూన్నర నేను సాల్ట్ వేసుకున్నాను. మాకైతే 1 స్పూన్నర పట్టింది. మీరైతే మీకు సరిపడినంత వేసుకోండి. ఒకసారి గరిటెతో తిప్పి మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత తీసి తిప్పుకున్నాం. వాటర్ వస్తున్నాయి కదా, టమాటాలో నుంచి వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన ఇప్పుడు ఉడకబెట్టి పట్టు తీసుకున్న కోడిగుడ్లు నూనెలో ఫ్రై చేసుకోవాలండి. బాయిల్ అయిన ఎగ్లు స్పూన్తో హోల్స్ పెట్టేసి ఆయిల్ పోసి పసుపు వేసి హీట్ ఎక్కినాక ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేస్తే కోడిగుడ్లు ఏంటంటే నీచు వాసన రాదు మనం తింటుంటే. ఫ్రై చేసుకున్నాం కదా, గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా, ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మూత తీసి ఒకసారి కర్రీ ఎలా ఉడుకుతుందో చూద్దాము. ఉడుకుతుంది కదా, గరిటె పెట్టి ఒకసారి తిప్పుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాలు నాకు మళ్ళీ మూత తీసి కారం వేసుకున్నాను. నేను 2 స్పూన్లు వేసుకున్నాను కారం. వేసుకొని అంటే నేను జీడిపప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి, చెక్క, లవంగాయి, అల్లం పేస్ట్ అన్నీ కలిపి మిక్సీ పెట్టుకున్నానండి పేస్టు. అది వేసుకున్న, అది కూడా నూనెలో ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయేదాకా నూనెలో కాసేపు మగ్గితే బాగుంటుంది. అదే గిన్నెతో వాటర్ తీసుకున్నాను, వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకున్న గుడ్లు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి గరిటెతో తిప్పుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒకసారి మూత తీసి చూద్దాము ఉడుకుతుందో. చూసారా, వాటర్ అంతా దగ్గరికి వచ్చేటట్టు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చింది. అయిపోయింది. కోడిగుడ్డు టమాటా మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, ఆయిల్